నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పిల్లలను సర్కార్ బడిలో చేర్పించండి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి బడిబాట. సంక్షేమ పథకాలపై సిపిఐ బడిబాట, చిగురుమామిడిలో కామ్రేడ్ల ఆందోళన బాట. కొండగట్టు హత్య కేసు ఛేదించిన పోలీసులు, 8 మంది నిందితులు అరెస్ట్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం ప్రజలకు బలంగా తీసుకువెళ్లాలని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాలోని చింతకుంట, శాంతినగర్ లో గ్రామాల్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట అవగాహన ప్రచార రథాన్ని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వాహనాల ప్రాముఖ్యతను తెలిపారు. అంతకుముందు శాంతినగర్ లో ఏర్పాటు చేసిన బడిబాట అవగాహన సమావేశంలో సుడా చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ ప్రధాని నుండి స్థానిక కార్పొరేటర్ల వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఇదే విషయాన్ని అందరి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. రాబోయే 3-4 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు మాత్రమే గొప్పవారు అవుతారని నిరూపించబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నిపుణులైన, నిక్షాతులైన, నైపుణ్యం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా శాంతినగర్, చింతకుంటలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు స్థానిక నాయకులను అభినందిస్తున్నారని తెలిపారు. అలాగే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో సుడా తరపున తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వర్షాకాలం కాబట్టి 1,00,000 మొక్కలు నాటి వాటిని అభివృద్ధి చెందే విధంగా విద్యార్థులు బాధ్యత తీసుకుని ముందుకు సాగాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా జాయిన్ అయిన 10 మంది చిన్నారులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలనేటువంటి ఉద్దేశంతో తగినంత విద్యార్థులు లేకపోవడం వల్ల నిర్వీర్యమవుతూ ఉన్నది. మరి ఆ పరిస్థితిని అధిగమించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ కల్పించినటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య పెంచడానికి బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, ఉపాధ్యాయుల యొక్క శక్తి, మరి ఇవన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి తప్పకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు నడిపించడానికి మరి ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి వసతులలో లోపం ఉంటే వెంటనే దాన్ని సౌకర్యం కల్పించే విధంగా డిఎంఎఫ్టీ నిధులతో కావచ్చు, సుడా నిధులతో కావచ్చు, కలెక్టర్ గారితో మాట్లాడి, మంత్రులతో మాట్లాడి తప్పకుండా వాటిని వెంటనే సమకూర్చేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదవడమే, ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మరి ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల యొక్క మేధాశక్తిని సద్వినియోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులను అభినందిస్తూ తప్పకుండా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా నేడు మన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా గ్రామ ప్రజలు, తర్వాత టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ, నాయకులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. మనందరం కూడా మన పిల్లలను, మన సమాజంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవితకు మంచి బాట వేసి సమాజాన్ని ఒక చక్కటి మార్గదర్శకమైనటువంటి ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. అందులో పాలు పంచుకుంటున్నటువంటి మరి మన నరేందర్ రెడ్డి సార్ గారికి, ఈ మన గ్రామాల లోపల మరి శాంతినగర్ ప్రజలకు, మన చింతకుంట ప్రజలకు ఇక్కడ అందరం చాలా పేదవాళ్ళమే ఉన్నాము. మరి కార్పొరేట్ హై స్కూల్లో పాఠశాలకు పంపించాల్సిన స్తోమత మన లేదు కాబట్టి మరి మనకు ఉన్నటువంటి ఈ పాఠశాలలో మంచి టీచర్లు వచ్చేది. ఇప్పుడు మునుపంటే ఇంకా పాత టీచర్లు కొందరు జమ్ము ఉన్నారు, కొత్తగా అపాయింట్మెంట్ అయిన టీచర్లు వచ్చేది. కాబట్టి మీ పిల్లలు మన పాఠశాలకు పంపించి మన పిల్లల భవిష్యత్తుని బాగు చేసుకోగలరని పేరెంట్స్ అందరినీ కోరుకుంటూ, వ్యత్యాసం చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన విద్యార్థికి ఎన్ని వసతులు కల్పిస్తున్నారంటే ఈరోజు షూ ఇస్తాను, టై ఇస్తాను, బుక్స్ ఇస్తాను, దీనికి తోడు భోజనం కూడా సదుపాయం కూడా పెట్టడం జరుగుతుంది. కావున తప్పకుండా మన శాంతినగర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అందుకని తప్పకుండా మన అందరం కూడా
మన గ్రామంలో చదివే పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చాల్సిందిగా నేను కూడా నా వంతు కృషి చేస్తాను. సంక్షేమ పథకంలో అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు సిపిఐ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువతకు ఉపాధికి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, బోయిన అశోక్, గూడెం లక్ష్మి, మండల కార్యదర్శి నాగలి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతల శ్రీనివాస్ రెడ్డి, అందే చిన్నస్వామి, మావూరుపు రాజు, తేరాల సత్యనారాయణ, బామండ్లపల్లి యుగేందర్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, పైడిపల్లి వెంకటేష్, మాజీ సర్పంచులు గోలి బాపురెడ్డి, కోమటిరెడ్డి, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఇళ్ల ఎంపిక ప్రక్రియ రాజీవ్ యువ వికాస పథకం ఎంపికలో అర్హులకు కాకుండా అనర్హులను ఎంపిక చేశారని చెప్పేసి చిగురుమామిడి మండల కేంద్రంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమామిడి మండల సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో అర్ధరాత్రి అధికార పార్టీ నాయకులను తన చాంబర్లో కూర్చుండబెట్టుకొని ఎంపీడీఓ ఎంపిక చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దానికి వారిపై విచారణ చేపట్టాలని మా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడగారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈ నెల 5వ తేదీన వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అవినీతి అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్లకు మంత్రి పదవులు వరించడం పట్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు కార్యకర్తలు, అభిమానులు. వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి వరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సుల్తానాబాద్ పట్టణంలో టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేశారు ఆయన అభిమానులు. ఇలా కరీంనగర్, జగిత్యాల జిల్లాలో సంబరాలు అంబరానంటాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మున్సిపల్ 26వ వార్డు కమాన్వాడ, ఉదయనగర్ లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అడ్లూరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద బాణసంచా పెంచారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుక్క శ్రావణ్ కుమార్, కుక్క అశోక్ మాట్లాడుతూ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మంత్రివర్గంలో చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి వాస్తవ్యులైన శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు దక్కడం అన్నది మాది కుల సంఘాలైనా కానీ మేమంతా హర్షించదగ్గ విషయం. తను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకోవడం కూడా జరిగింది. కానీ ఇంకా ఉన్నతమైన స్థానాలు పొందాలని మాది కులస్తులం అందరం కోరుకోవడం జరుగుతుంది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. యావత్ తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ విషయం. ఎంతో కాలంగా వేచి చూస్తున్న మన మాదిగ ముద్దుబిడ్డ పెద్దపల్లి వాసి అయిన శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యావత్ మాదిగ కుల సభ్యుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇట్లాంటి ఎన్నో ఉన్నతమైన స్థానాలను పొందాలని, సపరిపాలన చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పెద్దపల్లి జిల్లా వాసి కాబట్టి మేమందరం మా పెద్దపల్లిలో ఉన్న మాదిగ సభ్యులు అందరం చాలా హర్షించేదగ్గ పనిచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యావత్ మాదిగ ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఇలాగే రానున్న కాలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, కౌన్సిలర్ బరిలో కావచ్చు, యావత్ తెలంగాణ యువతను ముందుంచి ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి ఎక్కువ శాతం మాదిగలకు టికెట్లు ఇచ్చి చదువుకున్న యువతను ముందరికి వచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల సుల్తానాబాద్ పట్టణంలో కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వివేక్ అభిమానులు. అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ అభిమాని నీరటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారునికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఎంతో మంది ఎన్ని కుట్రలు చేసినా అధిష్టానం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కరుణాకర్, శ్యామ్, సాయి కిరణ్, స్వామి, వెంకటేష్ పాల్గొన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న సందర్భంగా సుల్తానాబాద్ స్థానిక పూసల రోడ్డు తపాసులు పేర్చి
స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులుగా అలాగే ఒక రాష్ట్ర తన సహకారంలో ఎంతో పోరాడి కృషి చేసిన వ్యక్తిగా ఈరోజు వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరం. మున్ముందు వివేక వెంకటస్వామి గారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగుతూ రేవంత్ రెడ్డి గారి సహకారం, రాహుల్ గాంధీ గారి సహకారాలతో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో ప్రజాస్వామ్యంలో ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బోనాల ఊరేగింపు అత్యంత కోలాహలంగా జరిగింది. గొల్ల కుర్మ సంఘం అన్నారం గ్రామం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరప్ప, కమరాతి అక్క, మహంకాళి అమ్మవార్ల కళ్యాణం మరియు పట్నాల సందర్భంగా సోమవారం రోజు ఉదయం గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుండి ఒక బోనంతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. ఒకే రంగు చీరలు ధరించి మహిళల చేతిలో మంగళహారతులతో తలపై బోనాలు ఎత్తుకొని ఒగ్గుడలు చప్పుళ్లతో కోలాట నృత్యాలతో భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలో బోనాల ఊరేగింపు సందర్భంగా కురుమగల కులస్తులు మేకను గావు పట్టడం, బండారు చల్లుకోవడం, కత్తులతో నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు, గొల్ల కురుమ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదవ కుర్మగొల్ల సంఘం తరఫున వీరన్న ఆలయం, నూతన ఆలయం ఇంతకుముందు పాత అక్కడ పొలాలలో ఉంటే తెచ్చుకొని నూతనంగా ఏర్పాటు చేసుకొని ఘనంగా పాలన ఇవ్వడం జరిగింది. అండ్ పోషమలో చేయడం జరిగింది. ఇవాళ లగ్గంపట్నం బోనాలు తీయడం జరిగింది. మళ్ళీ తర్వాత రేపు జోగెత్తడం జరుగుతుంది. ఎల్లుండి బుధవారం నాడు నాగవెల్లిపట్నం, ఆనాడు బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతే పెద్ద ఎత్తున సంఖ్యలో జనాలు రావడం జరుగుతుంది. అందువలంగా మాకు కూడా ఇక్కడ కొద్దిగా సౌకర్యం తక్కువ ఉంది, కొద్దిగా కరెంటు లేదు. పెద్దల వలన చూసి మాకు ఇది ఇవ్వగలరని మా యొక్క పర్యావరణ సమతుల్యత లోపించడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరూ 6 నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ కిరణ్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని RG1 GM లలిత కుమార్ ప్రారంభించారు. పెరుగుతున్న కాలుష్యంతో వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధి బారిన పడుతున్నారని డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన ధ్యేయంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, డాక్టర్ల సూచనల మేరకు మెడిసిన్ తీసుకోవాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయిందని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వైద్య శిబిరంలో పారిశ్రామిక ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో విశేష స్పందన లభించింది. గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. సో దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికంటే ముందు మనకేమైనా ప్రాబ్లం ఉందా ముందే చూసుకోవాలి. దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈసీజీ కానీ, ఇప్పుడు ఎక్కువ కానీ, బీపీ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఉద్దేశంతో గోదావరి అని ప్రజలకు స్క్రీనింగ్ చేద్దామని ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ నమస్తే. ఈరోజు గోదావరి ఖాన్లో కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు, సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ని అభినందిస్తున్నాను. డాక్టర్ కిరణ్ గారిని, మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పంచుకుంటున్నారో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ఇది ముఖ్యంగా సహాయపడగలని ఆశిస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఉప్పు రమణారెడ్డి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మల్యాల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మృతుడు ఈ నెల 2న ఓ హల్దీ ఫంక్షన్కు వెళ్లి గొడవ చేయడంతో, తన స్నేహితులను బాధించడం, కొట్టడంతో 8 మంది కలిసి రమణారెడ్డిని హత్య చేసి గుట్టపైకి వెళ్లే మెట్ల దారికి కాస్త దూరంలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టినట్టు తెలిపారు. మృతుడు రమణారెడ్డిపై ఇదివరకే గతంలో పోక్సో కేసుతో పాటుగా మరో 24 కేసులు ఉన్నట్లు చెప్పారు. తమ్ముడు ఉప్పు రమణారెడ్డిని కొంతమంది కలిసి 2వ తారీఖు రోజు చంపి కొండగట్టు మెట్ల దారిలో పాతిపెట్టిందని ఫిర్యాదు అతనికి తెలిసిందని ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసుకుని ఈ బండి సిద్ధార్థ్ అండ్ వీళ్ళంతా ఒక 8 మంది వీళ్ళొక స్నేహితులు
ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డోసియర్ క్రిమినల్ మన మలయాళ పోలీస్ స్టేషన్లో ఇతని మీద గతంలో వాళ్ళు దొంగతనాల కేసు ఉన్నాయి. తర్వాత ఒక 1 year ఒక 3 years 2 years కింద పీడీ యాక్ట్లో కూడా పోయొచ్చిండు. ఇతడు వివిధ ప్రదేశాలలో నేరాలు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీళ్ళ స్నేహితులను బెదిరించినాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని, లేకపోతే మోటార్ సైకిల్ ఇవ్వమని, లేకపోతే నేను ఇక్కడ అది చేసినా అక్కడ అది చేసినా నాకు గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది వీళ్ళని కొట్టడము అది చేయడము. లాస్ట్ 3-4 years నుంచి ఈ వీళ్ళ దోస్తులలో ఏంటంటే అందరినీ కొట్టేటోడు ఒకరి తర్వాత ఒకరు. ఈ A1 సిద్ధార్థ్, పస్తమేశ్వరు మరియు వినయ్ ఈ ముగ్గురు కలిసి మాట్లాడే క్రమంలో ఏంటంటే దాన్ని బండ మీద రొల్లు అయినప్పుడు బండతోటి కొడితే దెబ్బలు తాకుతాయి, అక్కడ చనిపోతారు. చనిపోయినాక అదే వీళ్ళు ఫోన్లో మిగతా నిందితులు A1 to A8 నిందితులను పిలిపిస్తే వాళ్ళందరూ కలిసి అందులో పూడ్చిపెడతారు. మృతుడు మీద అతను డోసియర్ క్రిమినల్ 27 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసు. అతను ఇక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. కరీంనగర్ ఆదర్శ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మెస్ ను ప్రారంభించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగరంలోని రాయల్ వంటకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. నాన్ వెజ్ వంటలు మాత్రమే తమ వద్ద లభిస్తాయని, నాణ్యమైన సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టు చెప్పారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక్ కార్యక్రమం నిర్వహించారు. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు శివంగారి సతీష్, శివం రాజేష్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు వంశీరాజ్, అభినయ్, మహేష్, తిరుమల్, రంజిత్, అఖిల్, సాగర్, వీరేష్, వంశీ, పవన్, నరేష్ కుమార్, రాజేష్, రాకేష్, మహేందర్, కౌశిక్, రమేష్, తరుణ్, కిరణ్, శ్రీను పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం సందర్భంగా హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు ఛత్రపతి యువసేన ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు స్థానిక పెద్దపల్లి పట్టణంలోని శ్రీ ఫంక్షన్ హాల్ నందు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం కానుంచే హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనమందరం అనుకోని ఆనవాయితీగా వస్తూ ఉంది. అంటే హిందూ సామ్రాజ్య దినోత్సవం పట్టాభిషేకం కానుంచే వచ్చిందంటే కాని విషయము. ఎందుకంటే శివనేరి దుర్గం పైన దండయాత్ర చేసి ఆ దండయాత్ర చేసినాక ఆ కోటను జయించినాక ఛత్రపతి శివాజీ మహారాజు ఆ కోట పైన పరమ పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించి అంతటితో ఛత్రపతి శివాజీ మహారాజు ఆకుండా ఎక్కడైతే హిందువుల పైన దాడి జరుగుతుందో అక్కడ శివాజీ మహారాజు తన సైన్యాన్ని వేసుకుపోయి వాటి మీద దాడి చేసి మళ్ళీ ఆ కోటలన్నీ జయించి దాదాపుగా 536 కోటల్ని జయించి మళ్ళీ హైందవ సనాతన ధర్మాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు మరియు పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అనేటివి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం అనేది పెద్దపల్లిలో ఛత్రపతి యువసేన తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనినే మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామో కూడా ఇంతకుముందే అన్నగారు చెప్పడం జరిగింది. అలాగే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనము ఏ పరిస్థితులలో బతుకుతున్నాము అనే దాన్ని గమనించుకొని హిందువులందరూ కులాలకు అతీతంగా బయటికి వచ్చి గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో బయటికి వచ్చి ప్రతి ఒక్కరూ ఏదైతే హిందువులపైన జరుగుతున్నటువంటి అకృత్యాలు ఉన్నాయో వాటన్నింటినీ సంఘటితంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క హిందూ బంధువులపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రానున్న దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడం లేదన్నట్లుగా ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఆధునీకరణకు నిధులు కేటాయించినా అధికారులు కాంట్రాక్టుల నిర్లక్ష్యం వల్ల పనులు జరగడం లేదు. స్థానిక ఎంపీ గడ్డం వంశీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారిలో చలనం రావడం లేదు. ఫలితంగా అసౌకర్యాల మధ్య ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు తెప్పలు తప్పడం లేదు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుండి రోజు వెళ్తూ వస్తూ ఉంటారు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిన ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ పథకంలో భాగంగా 25 కోట్లు కేటాయించింది. టెండర్లు కూడా నిర్వహించింది. రైల్వే స్టేషన్ బిల్డింగ్ డిస్మెంటల్ చేసి సంవత్సరం పూర్తయినప్పటికీ పనులు మాత్రం ముందుకు వెళ్లడం లేదు. కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి రైల్వే స్టేషన్ సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కాంట్రాక్టర్ అధికారులతో అభివృద్ధి పనుల విషయంపై హెచ్చరించారు. సత్వరమే రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక ఎంపీ గడ్డం వంశీ సూచనలు ఆదేశాలు పక్కన పెట్టిన కాంట్రాక్టర్ అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నా ఇష్టం ఉన్నప్పుడే పనులు చేయనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. టాయిలెట్స్ లేక నామమాత్రం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు కింద కొందరు, చెట్ల కింద కొందరు ఇలా నానా తంటాలు పడుతున్నారు. రైల్వే బోర్డు పెద్దపల్లి మెంబర్ తివారీ మాట్లాడుతూ పెద్దపల్లి పనులు నత్తనడకలు నడుస్తున్నాయని రైల్వే జీఎంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని వాపోయాడు. పెద్దపల్లి పట్టణ నివాసి మందని నర్సింగ్ మాట్లాడుతూ పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ముందుకే వెళ్లడం లేదని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నామమాత్రం స్పందన వచ్చింది. ఆయా మండలాలు, పట్టణాల నుండి పెద్దగా బాధితులు రాకపోవడంతో కలెక్టరేట్ ఆడిటోరియం వెలవెలపోయింది. కొంతమంది బాధితుల నుండి జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మేము నక్షత్ర వెనకటి నుండి ఉన్నది మేడం, మాది కబ్జా చేస్తున్నారు. మేము చాలా రామడుగు మండలానికి వెళ్ళాము, ఊళ్ళో పెద్ద మనుషులను కలిసాము. మాకు ల్యాండ్ తోవ మళ్ళీ వస్తలేదు మేడం. మాకు వ్యవసాయం చేయడానికి మా బండ్లు పోవాలన్నా, బంధు బత్తాలు తీసుకుపోవాలన్నా మాకు చాలా గొడవలు అవుతున్నాయి మేడం. మేము మండలంలో కలిసాము, మా ఊళ్ళో కలిసాము పెద్ద మనుషులకు, మాకు పరిష్కారం అవుతలేదు మేడం. ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి కూడా 3-4 సార్లు వచ్చాము మేడం. ఇక్కడ కూడా వస్తున్నాం అంటారు, ఎవరు వస్తలేరు మేడం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. పక్క పంటలతో కూడా ఇబ్బంది అవుతుంది, చాలా గొడవలు పడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. వ్యవసాయం చేయాలన్నా, మేము చాలామంది బస్తాలు మోయాలన్నా, బండ్లు పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. మీరు దయచేసి మాకు నక్షత్ర వచ్చేటట్టు, అది క్లియర్ అయ్యేటట్టు చేయాలి మేడం. ఇప్పటికి 2 times మేము అప్లికేషన్ చేసాం సార్. అయితే 2 times కూడా వస్తున్నాం, సర్వే చేస్తామని అన్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ రాలేదు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు కూడా సర్వే చేస్తే 1 weekలో మీకు రెస్పాండ్ అవుతాం, మీకు ఇస్తాం, మీ సమస్య పరిష్కరిస్తామని అన్నారు. కాకపోతే చూడాలి, మళ్ళీ 2 సార్లు అయితే రాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, మాకు ఆ వ్యవసాయ భూమికి తవ్వలేదు, ఆ తవ్వ అనేది క్లియర్ చేస్తే మాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది ఏదైనా పని చేసుకోవడానికి. అది ఆల్రెడీ ఉన్న నక్ష తవ్వనే, మేము కొత్తగా తవ్వ అనేది ఏం లేదు, ఆల్రెడీ ఉన్న తవ్వనే మాకు కొంచెం క్లియర్ చేస్తే మాకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంటే అందరికీ కావాల్సిన కాక ముఖ్యంగా మాకు ప్రాబ్లం బాగున్నది కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. ఇప్పటికైనా కొంచెం కలెక్టర్ అయినా, ఆర్డీఓ సార్ గారు ఎవరైనా అందరూ కలిసి మాకు సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈమెకు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మొత్తం కాళ్ళు మొత్తమే పడిపోయినాయి. సదరం క్యాంపుకి పోయినాం. సదరం క్యాంపులో డాక్టర్లు చూసి కూడా ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చిరు, కానీ పర్సంటేజ్ తక్కువ ఉన్నదని చెప్పేసి ఎంపీడీఓ ఆఫీస్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ దఫాలుగా ఇప్పటి వరకు 5-6 సార్లు కూడా అక్కడ అప్లికేషన్ పెట్టినా కూడా ఎంపీడీఓ కానీ ఇతర అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేరు. నిరుపేద కుటుంబం, వాళ్ళకి ఎలాంటి జీవన ఆధారం లేదు. వాళ్ళ 2 కొడుకులు ఉంటే కొడుకులు వలస వేరు బొంబాయి ఒకళ్ళేమో ఇక్కడనే లేబర్ పని చేసుకొని బతారు. తినడానికి తిండి లేదని చెప్పేసి అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ అధికారుల నిర్లక్ష్యం మీద ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వినప్పటికీ లాస్ట్కు చివరికి కలెక్టర్ గారి కన్నా కలిసి మొరబెట్టుకుందామని చెప్పేసి మేడం గారికి కలిసినాం. ఆమె ఎంపీడీఓ గారిని పిలిచింది, తక్షణమే ఈ పరిష్కారం చేయమని చెప్పింది. దయచేసి ఈ నిరుపేదరాలైనటువంటి వికలాంగురాలైనటువంటి వడ్లూరి సత్యమ్మకు ప్రభుత్వం ఆదుకొని వికలాంగుల పింఛను మంజూరు చేయాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాం కాబట్టి దయచేసి ఈ వడ్లూరి సత్తమ్మకు పింఛను ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లలను సర్కార్ బడిలో చేర్పించండి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి బడిబాట. సంక్షేమ పథకాలపై సిపిఐ బడిబాట, చిగురుమామిడిలో కామ్రేడ్ల ఆందోళన బాట. కొండగట్టు హత్య కేసు ఛేదించిన పోలీసులు, 8 మంది నిందితులు అరెస్ట్. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.